ఇవన్నీ ఇండియా పంపించాలంటే ఎక్స్ట్రా లోన్ తీసుకోవాలేమో. లేబులింగ్ ఆల్సో దే టేక్ మనీ, ఫర్ షిప్పింగ్ ఆల్సో దే టేక్ మనీ, అని బ్రీతింగ్ కి కూడా మనీ తీసుకుంటారేమో. హే గర్ల్స్, ఏంటి ఇంత డ్రామా చేస్తున్నారు? లగేజ్ ప్యాక్ చేసేకి ఏదో జైలు నుంచి ఎస్కేప్ అవుతున్నట్టు చేస్తున్నారు. ఇంత పర్ఫెక్ట్లీ ప్యాక్ బాక్స్ లో ఎక్కడ వెళ్తున్నావు? యాక్చువల్లీ మీరు చాలా స్ట్రెస్ అవుతున్నారు. నాకు కార్గో ఫోర్స్ వాళ్ళు నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు. పదని నేను మీకు చూపిస్తాను. ఇక మొదలెడదామా? ఓకే, దిస్ ఇస్ ద స్పాట్, కార్గో ఫోర్స్ వాళ్ళ వేర్ హౌస్. ఇక్కడ నుంచి జస్ట్ అన్ని మీ ఫ్యామిలీకి 4 pounds per kilo సెండ్ చేయొచ్చు. డైరెక్ట్ గా మీ ఫ్యామిలీ వాళ్ళ డోర్ స్టెప్ ముందు ఉంటాయి. చాలా అమేజింగ్ కదా. స్పెషల్ ఏమైనా పే చేయాలా? హ్యాండింగ్ ఫీ ఏమైనా పే చేయాలా? లేదా లాయర్స్ దగ్గర నుంచి ఏమైనా పేపర్స్ తీసుకొని రావాలా? ఇందులో ఏ మ్యాజిక్ లేదు. ఓన్లీ 4 pounds per kilo. అందులోనే హ్యాండ్లింగ్ ఫీ, డ్యూటీస్ అన్ని ఇంక్లూడ్ అయింటాయి. మళ్ళీ తర్వాత మీరు ఇది పే చేయాలి, అది పే చేయాలని ఏమీ అడగరు. నిజంగానా? వాళ్ళు టేప్స్ కి బాక్సెస్ కి కూడా చార్జ్ చేయరా? గైస్ చిల్, వాళ్ళు బాక్సెస్ కి టేప్స్ కి ఏం చార్జ్ చేయరు. అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే ప్యాక్ చేస్తారు. సో మీరు వెళ్ళి టేప్స్ ఎక్కడ, బాక్సెస్ ఎక్కడ అని వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పటి నుంచో ఇలాంటి దానికోసం వెతుకుతుంటే ఫైనలీ ఇప్పుడు దొరికింది. Oh, I can finally buy so many things to send home. ఫైనలీ ప్యాకింగ్ అయితే అయిపోయింది. మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. ఇంకా ఈ ప్యాకేజ్ ని ఫైనలీ ఇండియా పంపించేద్దామా? పంపించేద్దాం.